విశాఖ రామ్నగర్లోని కేర్ హాస్పిటల్లో దారుణం జరిగింది. వైద్యం కోసం వచ్చిన తనపై హాస్పిటల్లో పనిచేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్ అసభ్యకరంగా ప్రవర్తించాడని ఓ మహిళ ఆరోపిస్తుంది. అయితే ఈ విషయాన్ని రామ్నగర్ కేర్ హాస్పిటల్ యాజమాన్యం గోప్యంగా ఉంచే ప్రయత్నం చేస్తుందని బాధిత మహిళా బంధువులు అంటున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. విశాఖ రామ్నగర్ కేర్ హాస్పిటల్లో కేర్ లేకుండా అయిపోయింది. ఎవరైతే హాస్పిటల్కి వైద్య చికిత్సల కోసం వచ్చిన వాళ్ళకైతే అసభ్యకరంగా ప్రవర్తించే ప్రవర్తన అయితే కేర్ హాస్పిటల్లో బయటపడింది. సమిత ప్రాంతంలో విశాఖపట్నంలో యాక్సిడెంట్ అయిన ఒక యువత కేర్ హాస్పిటల్కి వైద్యం కోసం వస్తే టెస్టులు అని చెప్పేసి కూడా టెస్టుల్లో ఎవరైతే స్కానింగ్ చేస్తున్న ఒక వ్యక్తి స్కానింగ్ చేయాలి అంటూ ఆ యొక్క మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించారు. ఆ మహిళ వేసుకున్న డ్రెస్ కూడా తీయమంటూ కూడా ఒత్తిళ్లు తెచ్చారు. ఒత్తిళ్లు తేడమే కాదు, చేతులు ఎక్కడ పడితే అక్కడ వేసి అసభ్యకరంగా ప్రవర్తించిన ప్రవర్తన విశాఖపట్నం రామ్నగర్ కేర్ హాస్పిటల్లో బయటపడింది. అయితే ప్రస్తుతం అయితే బాధితులు మనతో పాటు ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. అసలు స్వతంత్ర టీవీ ఇక్కడికి వచ్చి ఇక్కడ బాధితులతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంటే కేర్ హాస్పిటల్ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో బయటకు వచ్చి మిమ్మల్ని ఎవరు తీయమంటున్నారంటూ కూడా స్వతంత్ర టీవీ లోగో పట్టుకొని కూడా పక్కకు తోసే పరిస్థితి కనబడుతుంది. పోలీసులతో మాట్లాడమంటున్నారు. పోలీసుల పేర్లు చెప్పి కూడా బెదిరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. బాధితులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏమైంది, అసలు ఎప్పుడు మీరు ఇక్కడ కేర్ హాస్పిటల్కి వచ్చారు, అసలు ఎటువంటి మీకు ఇబ్బంది కలిగింది కేర్ హాస్పిటల్లో? 6:30కి వచ్చి అడ్మిట్ చేసాం సార్. అడ్మిట్ చేసాము. ఇప్పుడు స్కానింగ్స్ అయి రాశారు. స్కానింగ్స్ చేద్దామని చెప్పేసి తీసుకెళ్తే ఇక్కడ స్కానింగ్ ఉంది, ఎమర్జెన్సీలో స్కానింగ్ ఉంది. స్కానింగ్ ఉన్నా సరే పైకి తీసుకెళ్ళి ఫస్ట్ ఫ్లోర్ తీసుకెళ్ళి అక్కడ స్కానింగ్ చేయాల్సిన అవసరం ఏంటి? ఓకే, కొన్ని స్కాన్ చేశారు. మిస్బిహేవ్ చేసి క్లాత్ ఉండగా కూడా స్కాన్ చేయొచ్చు, మినిమం నాలెడ్జ్ అయితే ఎవరికి లేకుండా లేదు. క్లాత్ తీసేసి మొత్తం డ్రెస్ తీయడం, డ్రెస్ తీయమని చెప్పడం అండ్ ఇవి అసభ్యకరంగా ఉంటే ఇదేంటని చెప్పేసి ఆవిడ గట్టిగా అరిచేసి భయపడిపోయి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తే తలుపు తీయలేదు. సార్ మేడం మీరు బయటికి చెప్పకండి మేడం అని చెప్పేసి కాలు పట్టుకొని ఉన్నారు ఆవిడ. అతను ఎవరండి అసలు స్కానింగ్ చేస్తున్న వ్యక్తి పేరేమో తెలుసా మీకు? అసలు ప్రకాష్. హాస్పిటల్ యాజమాన్యం ఏమైనా వచ్చి మీకు ఏమైనా మాట్లాడడం జరిగిందా? మాట్లాడి జరిగింది. వాళ్ళు ఏమైనా అనకుండా జాగ్రత్త దాచారు వాళ్ళు. హాస్పిటల్ అంతా కలిపి ఆడికి ప్రొటెక్షన్ ఇచ్చారు, మొత్తం ప్రొటెక్షన్ ఇచ్చారు వాళ్ళకి. ఓకే, ఇదైతే అట్లీస్ట్ కూడా పద్ధతి కాదు ఇది అసలు. నేను వచ్చి 6:30కి తీసుకొచ్చాను. ఇద్దరు అమ్మాయిలకి యాక్సిడెంట్ జరిగింది. నేను ఇక్కడ 100 డైల్ చేసి ఇక్కడికి వచ్చాను. అంబులెన్స్ కూడా బుక్ చేసి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం. 100 డైల్ చేశాను. ఎమ్మెల్సీ ఇప్పటికి వచ్చి వాళ్ళు పెట్టలేదు. నేను ఇప్పుడు వెళ్ళి అడిగితే 10:30కి ఇప్పుడు 11కి పెట్టారు. 6:30 ఇప్పుడు ఎక్కడ, 11 ఎక్కడ? 6:30 ఎక్కడ, 11 ఎక్కడ? పోలీసులు వచ్చారండి? వచ్చారు. ఈ సంఘటన అయిన తర్వాత పోలీసులు మనం పిలిచాం. పోలీసులు వచ్చారు, సిఐ గారు వచ్చారు, ఎస్ఐ గారు వచ్చారు, మాట్లాడారు, వెళ్ళారు. అతన్ని తీసుకెళ్ళడం కూడా జరిగింది. అసలు మీకు ఎటువంటి న్యాయం కావాలని కోరుతున్నారు? సరే ఇది ఇక్కడ జరుగుతుందని కాదు, ఈ అమ్మాయి బయటకు వచ్చి చెప్పింది అంతే. ఇంకా ఎన్ని ఉన్నాయటో చెప్పకూడదు, ఎన్ని ఉన్నాయటో. ఇది మాత్రం వదిలేయకండి సార్, ఎక్కడ కూడా. అసలు హాస్పిటల్లో అయినా సరే ఇది మాత్రం వదిలేయకూడదు. విశాఖపట్నం 3 టౌన్ పోలీసులు ఇక్కడికి చేరుకున్నారు. ఏదైతే ఒక సంఘటన జరిగిందో మహిళ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి తెలుసుకొని ప్రతి ఒక్కటి కనుక్కొని కేసు కట్టడం జరిగింది. ముందంతా ఎమ్మెల్సీ చేయడానికి రామ్నగర్ యాజమాన్యం వెనకడుగు వేస్తున్న నేపథ్యంలో బాధితులు గట్టిగా పట్టుకున్నప్పటికీ ఎమ్మెల్సీ చేయడం జరిగింది. ఈ యొక్క వ్యక్తిపై విచారణ చేసే పరిస్థితి కనబడుతుంది. ఏదైతే టెస్టులు చేస్తున్న ప్రకాష్ అనే వ్యక్తినిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపించాలంటూ కూడా బాధితులైతే కోరే పరిస్థితి కనబడుతుంది. కెమెరామ్యాన్ శివమూర్తితో ప్రదీప్, విశాఖ నుంచి స్వతంత్ర.